అందరికీ నమస్కారం. ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం తృతీయ. ఈరోజు సోమవారం, ఆశ్లేష నక్షత్రం. ఈరోజు గుప్త నవరాత్రులలో 3వ రోజు జరుపుకుంటున్నాం. ఈరోజు చంద్రఘంటాదేవిని ఆరాధించాలి. ఈరోజు మంత్రబలంలో భాగంగా ఓం చంద్రఘంటాదేవి అయి నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వల్ల వంశాభివృద్ధి జరుగుతుంది, ఇంకా కుటుంబ గౌరవం పెరుగుతుంది. అయితే గుప్త నవరాత్రుల్లో తాంత్రిక పూజలు చేసేవాళ్ళు ఈ అమ్మవారిని బాగా ఆరాధిస్తారు. ఈరోజు అందరూ కూడా ఓం చంద్రఘంటాదేవి అయి నమః అనే నామాన్ని జపించి అమ్మవారి అనుగ్రహం పొందుదాం. ఇక ఈరోజు మంచి మాట. మనందరం కూడా జీవితంలో పైకి రావాలని ఎన్నో కలలు కంటూ ఉంటాం. మనం నిద్రపోతున్నప్పుడు ఎన్నో కలలు కంటూ ఉంటాం. కానీ ఆ కలలు సాకారం కావాలి అంటే కష్టపడి పని చేయాలి. కష్టపడి పని చేసినప్పుడే మన కలల్ని మనం సాకారం చేసుకోగలుగుతాం. ఎవరైతే రాత్రి వేళల్లో సరిగ్గా నిద్రపోకుండా డేలో ఎక్కువ సమయం నిద్రపోతూ ఉంటారో అలాంటి వారిని దారిద్ర దేవత ఆవహిస్తూ ఉంటుందట. వైజ్ఞానికంగా కానీ పురాణాలలో ప్రకారం కానీ సూర్యోదయం సమయంలో నిద్రపోకూడదు. ఎవరైతే అలా నిద్రపోతూ ఉంటారో వారిని దారిద్ర్యం ఆవహిస్తూ ఉంటుంది. సూర్యోదయం సమయంలో ప్రకృతిలో చైతన్యం అనేది పెరుగుతుంది. ఆ సమయంలో ప్రవహించే నీరు కూడా వేగాన్ని పెంచుకుంటుంది. అలాగే పక్షులు కూడా ఎంతో ఉత్సాహంగా ప్రయాణం చేస్తూ ఉంటాయి. సీతాకోక చిలుకలు ఉదయాన్నే మొక్కలపైన పూలపైన కూర్చుంటూ అవి వ్యవసాయం కూడా చేస్తాయట. సీతాకోక చిలుకలు రైతుకి ఎంతో మేలు చేస్తాయట. మొక్కలు ఎదగడానికి, పూలు రావడానికి, కాయలు రావడానికి సీతాకోక చిలుకలు ఎంతో తోడ్పడతాయి. అంతేకాకుండా ఉదయాన్నే ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. వీటన్నింటి వల్ల ఎవరైతే సూర్యోదయం సమయంలో నిద్రపోకుండా ఉంటారో వారి ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. మన ఆరోగ్యం బాగున్నప్పుడు మన ఆలోచనలు కూడా బాగుంటాయి. మనకుండే మంచి ఆలోచనలు మనల్ని మంచి వైపు తీసుకెళ్తాయి. అప్పుడు మనం చేసే కష్టం మనకి ఆదాయం, అభివృద్ధిని తీసుకొస్తుంది. అలా కష్టపడి పని చేయడం వలన రాత్రి సరైన నిద్ర వస్తుంది. దీని వలన మన జీవన విధానం సరైన మార్గంలో వెళ్తుంది, ఆదాయం వస్తుంది. మన కలల్ని నెరవేర్చుకోవడానికి తగిన ఆదాయం లభిస్తుంది. మనకి జఠరాగ్ని, హృదయాగ్ని, జ్ఞానాగ్ని అనే ఈ 3 అగ్నులు శరీరంలో మంచిగా ఉన్నప్పుడు మాత్రమే జీవనక్రియ సక్రమంగా ఉంటుంది. జీవనశైలి సరిగ్గా ఉండాలి అని అంటే డిసిప్లిన్ అనేది పాటించాలి. అప్పుడే మన జీవిత పద్ధతులు, మన జీవన విధానాలు సక్రమంగా ఉంటాయి. ఇప్పుడైతే జ్ఞానాన్ని సంపాదించుకుంటామో జ్ఞానం చదువును తెచ్చిపెడుతుంది. చదువు డబ్బుని, గౌరవాన్ని తెచ్చిపెడుతుంది, హోదాని తెచ్చిపెడుతుంది. జ్ఞానమే లేకపోతే ఇవేవి పొందలేము. ఇక ఈరోజు గుప్త నవరాత్రుల్లో 3వ రోజు చంద్రఘంటాదేవిని ఆరాధిస్తున్నాం. రేపు 4వ రోజు కూష్మాండాదేవిని ఆరాధించాలి. సాంస్క్రిట్లో కూష్మాండా అంటే బూడిద గుమ్మడికాయ. అయితే ఈరోజు బూడిద గుమ్మడికాయని ఇంటికి తీసుకొచ్చుకొని వారు ఈ బూడిద గుమ్మడికాయని పగలకొట్టరాదు, మగవారు మాత్రమే పగలకొట్టాలి. ఒకవేళ మగవారు లేనప్పుడు ఇంట్లో సమయానికి ఏదైనా ఎత్తు మీద బూడిద గుమ్మడికాయను ఉంచి దాన్ని తోసేసినట్లయితే అది కింద పడి పగిలిపోతుంది. ఆ పగిలిపోయిన దాని నుండి 2 ప్రమిదల లాంటి చెక్కలు తీసుకుని దానిలో దీపాన్ని వెలిగించాలి. అలాగే బూడిద గుమ్మడికాయతో ఏదైనా పాయసం చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఇది అమ్మవారికి చాలా ఇష్టం. అందరూ తప్పకుండా ఆచరించండి. ఇది 4వ రోజు అంటే రేపు ఆచరించే పూజా విధానం. ఇక చాలామందికి చాలా విషయాల్లో సందేహాలు ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. మగవారు క్షవరం విషయానికి వస్తే వారు పుట్టిన రోజు కానీ, వారం రోజు కానీ, తిథి రోజు కానీ, నక్షత్రం రోజు కానీ క్షవరం చేయించుకోరాదు.
అలా చేయించుకున్నట్లయితే అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి వారు ఆయా రోజులు వదిలి మిగిలిన రోజుల్లో చేయించుకోవాలి. ఇలా శాస్త్రంలోనే చెప్పబడింది. ఇక ధర్మ సందేహాల విషయానికొస్తే చాలామంది మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవాలయానికి వెళ్ళడం వలన లేక సామూహికంగా జరిగే భజనలు ప్రార్థనల్లో పాల్గొనడం వలన అనారోగ్యం నయమవుతుందా అనే సందేహపడుతూ ఉంటారు. అయితే సామూహికంగా చేసే ప్రార్థనలకు కావచ్చు, భజనలకు కావచ్చు రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది. అయితే మనం పూజించే సమయంలో కావచ్చు లేదా చదువుకునే సమయంలో కావచ్చు ఏ విషయంలోనైనా ముందుగా మనకి విశ్వాసం అనేది ఉండాలి. మనం ఎంత విశ్వాసంగా ఉంటామో అది మనకి అంతలా మేలు చేస్తుంది. మనసు ఏ విధంగా అయితే ఉంటుందో దాని ప్రభావం శరీరం మీద చూపిస్తుంది. మనం ఎంత ఒత్తిడిగా ఉంటామో మనం ఒత్తిడిగా ఉన్నప్పుడు అది మన శరీరాన్ని చాలా వీక్ చేస్తుంది. అలాగే మన మనసు ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా సంతోషంగా ఉంటుందో దానివల్ల మన శరీరం కూడా యాక్టివ్గా ఉంటుంది. అలాగే దేవాలయానికి వెళ్ళి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వినిపించే ఘంటానాదం మనలో ఎంతో ఉత్తేజాన్ని తీసుకొస్తుంది. ఒక విశ్వాసం అనేది కలుగుతుంది. అందరూ ఒకే చోట కూర్చొని ధ్యానం చేయడం వల్ల భజనలు పాటలు సంకీర్తనలు చేయడం వలన మనకి ఏకాగ్రత అనేది దాని మీద ఉంటుంది. వేరే ఏ విషయాలు మనకి గుర్తు అనేవే రావు. కాబట్టి మన మనసు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది ఆ సమయంలో. దాని వలన మనలో ఆధ్యాత్మికత ఏకాగ్రత అనేవి పెరుగుతాయి. విశ్వాసం పెరుగుతుంది. దాని వలన ఎలాంటి ఒత్తిడి నుండైనా డిప్రెషన్ నుండైనా బయటికి రావడానికి తోడ్పడుతుంది. ఇక వాస్తు పరిహారం. వాస్తు పరిహారంలో ఇంటికి ఎన్ని గుమ్మాలు పెట్టాలి అనే దానిపై ఎంతోమందికి ఎన్నో రకాలుగా సందేహాలు వస్తూనే ఉంటాయి. అయితే డూప్లెక్స్ కావచ్చు ఏ హౌస్ అయినా కూడాను బయటికి వచ్చే గుమ్మాలు మాత్రమే లెక్కలోకి వస్తాయి. ఇంటిలో నుండి బయటికి వచ్చే ద్వారాలు మాత్రమే లెక్కలోకి వస్తాయి. ఒక ద్వారం ఇంటికి ఉంటే ఐశ్వర్యము అంటారు. 2 ద్వారాలు ఇంటికి ఉంటే సమృద్ధి అంటారు. 3 ద్వారాలు ఇంటికి ఉంటే అరిష్టం అని చెబుతారు. 4 ద్వారాలు ఇంటికి ఉండడం శుభమని చెప్తారు. 5 ద్వారాలు ఉంటే దారిద్ర్యం అని చెబుతారు. 6 ద్వారాలు ఉంటే అభివృద్ధి. ఇక ఇలా ఇంట్లో ఏ విధమైన వాస్తు దోషాలు ఉన్నట్లు అనిపిస్తే శ్రీవాస్తు యంత్రం పెట్టుకోవడం వలన వాస్తు దోషాల నుండి పరిహారం పొందవచ్చు. ఇక ఈరోజు యోగక్షేమంలో మనం గుప్త నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారి లలితా సహస్రనామం దేవి ఖడ్గమాల ఇలా అమ్మవారి స్తోత్రాలన్నీ పఠిస్తూ ఉన్నాం. అలాగే పఠించాలి. అయితే ఈరోజు సోమవారం ఆశ్లేష నక్షత్రం వచ్చింది కాబట్టి ఈ నక్షత్రానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి సర్పదేవతలు. ఈరోజు సాయంత్రం శివలింగానికి శంఖపుష్పాలు మరియు నాగమల్లి పుష్పాలతో పూజించి అభిషేకించాలి. ఈరోజు యోగక్షేమం. మనం రోజు గుప్త నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు పారాయణం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈరోజు సోమవారం ఆశ్లేష నక్షత్రం కాబట్టి ఆశ్లేష నక్షత్రానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి సర్పదేవతలు. ఈరోజు సాయంత్రం సర్పశాపాలు తొలగిపోయేందుకు మంచి సంతానం సత్సంతాన ప్రాప్తికి ఈరోజు సాయంత్రం సర్పసమేతంగా ఉన్న శివలింగాన్ని శంఖపుష్పాలతో మరియు నాగవల్లి పుష్పాలతో ఇంకా పరిమళభరితమైన పుష్పాలతో శివలింగాన్ని సర్పసమేతంగా పూజించి అభిషేకించాలి. ఇలా పూజించడం వలన సంకల్పం సిద్ధిస్తుంది.